హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ శుభవార్తను చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెలలో జమ చేయాల్సినటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 2016 రూపాయలు 4016 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో చాలా జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఈరోజు కూడా ఏ జిల్లాలలో ఈ పాత పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా ఎవరికైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాలేదో, ఎవరైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు తీసుకోలేరో వారికి 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఒకేసారి మీ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకొని మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల నిధులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ముఖ్యంగా ఈ నెల పెన్షన్ డబ్బులు అంటే ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు జూన్ నెల ఏ తారీఖు వరకు మీ ఖాతాలలో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందో ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదే రీతిలో పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను అయితే ఏదైతే ఈ మే నెల 26వ తారీఖు నుంచి జమ చేయడం అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటి వరకు మనకి దాదాపు 15 నుంచి 20 జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక మిగిలి ఉన్నటువంటి మరో 15 నుంచి 12 జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే ఈ రోజు నుంచి అయితే జమ చేయనున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల అదేవిధంగా నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ అదేవిధంగా గజ్వేల్ వంటి ప్రాంతాలలో ఈరోజు అయితే ఇటువంటి ప్రాంతాలలో ఈరోజు పెన్షన్ డబ్బులను అయితే 2000 రూపాయలని 4000 రూపాయలని ఈ ప్రాంతాలలో జమ చేస్తున్నట్లు భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక చాలామంది తెలంగాణలో పోయిన నెల పెన్షన్ డబ్బులు కూడా జమ కాలేదని అయితే కామెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎవరికైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరికీ పోయిన నెల పెన్షన్ డబ్బులు కూడా ఈ నెలలో కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులను అయితే మీ ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎవరైతే ఈ పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాలేదనుకుంటున్నారో మీ అందరికీ కూడా జూన్ 10వ తారీఖు లోపట్నే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులకు ఇంకా సమయం అని పట్టొచ్చని సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.